హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీనాస్ ఫుడ్ ఫేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు 4th లెఫ్ట్ ఓవర్ రెసిపీ పొంగల్తో చూపిస్తున్నానండి. పొంగలి అప్పచ్చులు, పొంగల్తో చాట్, పొంగలి పులుసు చూపిస్తున్నాను. ముందుగా పొంగల్ అప్పచ్చులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇలా పొంగల్ తీసేసుకోండి. పొద్దునది ఈవినింగ్కి ఇట్లా హార్డ్గా ఉంటుంది కదా, ఇలా తీసేసుకొని దీంట్లో తగినన్ని ఇలా చిన్నగా తరిగిన ముక్కలు, ఆనియన్స్ వేసేసుకోండి, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు బైండింగ్ లాగా చేసుకోవాలండి, అందుకోసం బియ్యపిండి వాడుకోండి. ఇలా కాస్త బియ్యపిండి వేసేసి బియ్యపిండి ఎక్కువ అయిందంటే అండి మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా హాట్గా ఉంటాయి తినడానికి. సో పైన కాస్త క్రిస్పీగా లోపల మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి. అందుకే ఇలా కొంచెం వేసేసుకొని కొద్ది కొద్దిగా చూసుకుంటూ మీరు ఆ తడి పోగొట్టేలాగా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపేసేసుకోండి. మీరు పొంగల్లో ఉప్పు ఉంటుందండి, కానీ బియ్యపిండి వేస్తున్నారు కదా, సో కాస్త ఉప్పు వేసేసుకోండి. మరింతగా వేసుకోకండి, చూసుకొని వేసుకోండి. ఇలా ముద్ద వచ్చేలాగా చూడండి. మనం దీన్ని షాలో ఫ్రై చేస్తాము, సో ఇట్లా వస్తే సరిపోతుంది. 1 అవర్ నానబెట్టేసేసుకోండి దీన్ని. ఇప్పుడు పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇలా ఒక గిన్నె పెట్టేసుకున్నాను, దాంట్లో కొంచెం నూనె వేస్తున్నాను. నూనె కొంచెం కాగాక తిరుగుమాత గింజలు వేసేసుకోండి. కొంచెం కరివేపాకు, అవి వేగాక నేను ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఇలా పులుసు తీసుకున్నానండి. మరీ చిక్కగా తీసుకోకండి. ఇలా తీసుకొని ఇందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, సాంబార్ పౌడర్ అండి, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అని చెప్పాను కదండి, అంతే బెల్లం వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం బెల్లం కరగనివ్వండి. ఇందులో కాస్త చిక్కబడ్డానికి పప్పుల పొడి వేసుకోండి. ఈ పప్పొడి లేని వాళ్ళు కొంచెం బియ్యపిండి నీళ్ళలో కలిపేసి వేసేసుకోండి. ఇంతేనండి, ఇంకా బాగా ఉడకనివ్వాలి. మీకు స్వీట్ తక్కువగా అనిపించేసి కొద్దిగా పుల్లగా ఉంది అనుకుంటే మళ్ళీ కొంచెం బెల్లం యాడ్ చేసేసుకోండి. ఇలా ఒక 4 ఉడుకులు రానిచ్చిన తర్వాత మీకు కాస్త చిక్కదనం వచ్చేస్తుంది. ఇలా ఉంటే చాలండి. మనం పొంగల్లో వేసుకోవాలి కదా, ఈ కన్సిస్టెన్సీ చాలు. ముందుగా పెన్నం వేడి చేసేసుకోండి. తర్వాత ఇలా ఆయిల్ వేసేయండి. ఇవి ప్లాస్టిక్ కవర్ మీద అట్లా ఏం చేయాల్సిన అవసరం లేదండి, మనం చేయితోనే దీని మీద వేసేసుకుందాము. కొంచెం చెయ్యి అలా తడి చేసేసుకొని ఇలా ముద్ద తీసేసుకోండి. చేసి ఇలా మీరు ఇట్లా స్ప్రెడ్ చేయడానికి మళ్ళీ కొంచెం తడి చేయి వాడేసుకోండి. అంతేనండి, ఇంతకంటే పెద్దగా చేసుకోకండి, తీసుకునేటప్పుడు విరిగిపోతాయి మళ్ళీ. పైన రెడ్డిష్ వచ్చేలాగా కాల్చుకోండి. ఇలాగా కలర్ రానివ్వండి. పైన కాస్త క్రిస్పీగా, లోపల మెత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అయిపోయిందండి, తీసేద్దాము. ఇలా అన్నీ ఇలా చేసేసుకోండి. ఇప్పుడు సెకండ్ ఐటెం చూపిస్తున్నానండి, పొంగలి చాట్. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. సో పొంగల్ ఇలా ఒక బౌల్కి తీసుకోండి, లైట్గా వేడి చేసేసుకోండి పొంగల్ని. ఇప్పుడు ఇందులో నేను పులుసు చూపించాను కదండి, అది వేసేసుకోండి. ఇలాగా ఇది స్వీట్గా ఉంటుంది కదా, సో స్వీట్ సాస్ లాగా పనికొస్తుంది. ఇప్పుడు ఇందులో
కాస్త పెరిగేసేసుకోండి. దీని మీద ఆనియన్స్ వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి స్వీట్ సాస్ వేసేసుకోండి. మళ్ళీ పెరుగు ఇట్లా వేసేసేసుకొని ఆనియన్స్, కాస్త కొత్తిమీర, కొంచెం ఉప్పు కారం అట్లా స్ప్రింకిల్ చేసేసేసుకోండి. అంతే అండి ఈ చాట్. Please like, share and subscribe for more of my mom's amazing recipes and stories. Bye.